ధురంధర్ మూవీ అస్సలు బాగుండదేమో అనుకున్నా ట్రైలర్ చూసి, ఇంకా ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ చూసి చాలా బాగుంది. అంటే ఈ బాలీవుడ్ వాళ్ళు ఏంటి ఎప్పుడు ఈ పాకిస్తాను అది ఇది ప్యాట్రియాటిజం ఇది అంటారు అనుకున్నా, కాకపోతే చాలా చాలా బాగా తీశారనమాట మూవీని. చాలా బాగా డైరెక్ట్ చేశారు, చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. ప్రీవియస్ గా ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్లు ఏమేమైతే జరిగినాయో వాటన్నిటిని బ్యాక్ స్టోరీగా రాసుకొని, వాటన్నిటిని రిలేట్ చేసుకుంటూ స్టోరీ రాసుకొని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అదైతే చాలా బాగా అనిపించింది. మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ మూవీకి కాస్ట్. అక్షయ్ ఖన్నా గారు చింపి అవతల పడేశారు యాక్టింగ్. ఆయన రోల్లో, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆయన్ని తప్ప ఇంకెవరిని చూడలేం, ఆ లెవెల్ యాక్టింగ్ చేశారు. అండ్ నిజం చెప్పాలంటే మెయిన్ విలన్ ఆయన ఈ పార్ట్ కి హీరో కంటే బాగా చేశారు, అర్థం చేసుకోండి. ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం విన్నప్పుడే నచ్చింది. అండ్ మనకి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ పాత పాటల్ని చాలా కలెక్టివ్ గా తీసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా యూజ్ చేసుకున్నారు అక్కడక్కడ సిచ్యువేషన్ తగినట్టు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు పాత పాటల్ని. అంటే అప్పుడప్పుడు యూజ్ చేస్తారు ఏదో ఒకటో రెండు సాంగ్స్ని, కాకపోతే వీళ్ళు చాలా సాంగ్స్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా యూజ్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ఆ 3 minutes ఏదో ట్రైలర్ ఉంది కదా, ఆ ట్రైలర్లో మాక్సిమం అంటే 1 second 2 seconds కనిపించి ఉంటుంది హీరోయిన్. సో మూవీలో కూడా అంతే అనుకోండి. క్యారెక్టర్కి అయితే ఇంపార్టెన్స్ ఉంది కానీ మూవీలో స్టోరీలో, కాకపోతే హీరోయిన్కి అంత ఇంపాక్ట్ ఉండే సీన్స్ కానీ ఇది కానీ లేదు. ఏదో ఒక పాటకి అండ్ హీరో పక్కన అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకేమనిపించింది అంటే ఈ టెంప్లెట్ కూడా కొంచెం కేజీఎఫ్ టెంప్లెట్ లాగే ఉందంటే, ఒక విలన్ టెరిటరీకి వెళ్ళి హీరో విలన్ దగ్గర చేరి అక్కడ ఉండి విలన్ సంగతులన్నీ తెలుసుకొని టైం చూసి విలన్ ని చంపేసి విలన్ ప్లేస్ ని ఆక్యుపై చేసి మనోడెక్కి కూర్చుంటాడు. సో ఈ టెంప్లెట్ కొంచెం కేజీఎఫ్ రిజంబ్లెన్స్ లాగా అనిపించింది. కాకపోతే మేకింగ్ ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. అండ్ మాధవన్ గారి రోల్ అయితే కొంచెం చిన్నదే ఉంది ఈ పార్ట్ లో. ఇంకా పార్ట్స్ ఉన్నట్టు ఉన్నాయి. టు బి కంటిన్యూడ్ అనేసారు సెకండ్ పార్ట్, అది ఇది అనేయకుండా టు బి కంటిన్యూడ్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఉంది అన్నట్టు చూపించారు. అది కొంచెం కొత్తగా అనిపించింది. అర్జున్ రాంపాల్ గారిది కూడా చిన్న రోలే. కంపారిటివ్లీ అక్షయ్ ఖన్నా గారి కంటే మిగతా వాళ్ళందరిది తక్కువ రోలే. అక్షయ్ ఖన్నా గారు మై గాడ్, హీ బ్లూ మై మైండ్ ఆఫ్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. సటల్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారు ఆయన. అండ్ ఇంతకు ముందు రిలీజ్ అయిన చావా మూవీలో కూడా ఆయనే విలన్ గా చేశారు అక్షయ్ ఖన్నా గారు. ఆయనకి 100 out of 100 మార్క్స్. నిజం చెప్పాలంటే ఈ మూవీకి ఎక్కువ కష్టపడింది రణ్వీర్ సింగ్ గారే. కానీ రణ్వీర్ సింగ్ గారి కంటే స్క్రీన్ ప్రెజెన్స్ లో ఆయన డామినేట్ చేశారనే చెప్పాలి. కాకపోతే ఆయన క్యారెక్టర్, ఆయన రోల్ అలాంటిది మూవీలో, అందుకని ఆయనకి ఎలివేషన్ సీన్స్ అవి ఇవే ఉన్నాయి. ఓవరాల్ గా నాకైతే ధురంధర్ మూవీ బాగుంది అనిపించింది. అందరు వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీస్ తో కూడా వెళ్ళి చూడొచ్చు. కాకపోతే చిన్న పిల్లలు అవాయిడ్ చేయడం మంచిది. ఏ రేటెడ్ ఫైట్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ నైస్ వాచ్. నేను ఈ మూవీని ఎవరికైనా సజెస్ట్ చేస్తానంటే అందరికీ సజెస్ట్ చేస్తాను, అందరు వెళ్ళి చూడండి. హిందీలోనే చూడండి, తెలుగులో ఉందో లేదో తెలీదు. నాకైతే మూవీ నచ్చింది. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.